అధికారం అండతో పచ్చముక్కలు రెచ్చిపోతున్నాయి. రౌడీ షీటర్గా పేరు పొందిన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జాన్ సైదా బరితెగించారు. ప్రభుత్వంగా ఆయుర్వేద వైద్యశాల స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న డాక్టర్లు, సిబ్బందిని తిడుతూ జాన్ సైదా అనుచరులు దౌర్జన్యం చేశారు. మర్యాదగా అడ్డు తప్పుకోవాలని ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఔషధ మొక్కలు నాశనం చేసి బీభత్సం సృష్టించారు. ఆసుపత్రిలో జాన్ సైదా అనుచరులు వీరంగం చేయడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అండతో పచ్చముక్కలు రెచ్చిపోతున్నాయి. రౌడీ షీటర్గా పేరు పొందిన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జాన్ సైదా బరితెగించారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న డాక్టర్లు, సిబ్బందిని తిడుతూ జాన్ సైదా అనుచరులు దౌర్జన్యం చేశారు. మర్యాదగా అడ్డు తప్పుకోవాలని ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఔషధ మొక్కలు నాశనం చేసి బీభత్సం సృష్టించారు. ఆసుపత్రిలో జాన్ సైదా అనుచరులు వీరంగం చేయడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అమరావతిలో 1923లో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో అది రోగులకు సేవలు అందిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో జాన్ సైదా దీన్ని తెలుగుదేశం పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా కొన్ని రోజుల క్రితమే నియమించడం జరిగింది. అయితే పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా నియమించిన తర్వాత పూర్తిగా జాన్ సైదా కన్ను దాని మీద పడింది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి హాస్పిటల్ మొత్తం 25 సెంటర్లో హాస్పిటల్ ఆయుర్వేద హాస్పిటల్ ఉంది. అయితే ఆ హాస్పిటల్లో 15 సెంటర్లో నిర్మాణం ఉంది. మరొక 10 సెంటర్లో ఔషధానికి సంబంధించిన మెడిసిన్ సంబంధించిన ఔషధ మొక్కలు సాగు చేస్తున్నారు డాక్టర్లు. అయితే ఆ 10 సెంటర్లకు సంబంధించి జాన్ సైదా మనుషులు ప్రొపలైన్ తీసుకువెళ్లి అక్కడ పూర్తిగా దాన్ని ధ్వంసం చేయడం కూడా జరిగింది. ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఎవరికి సంబంధం లేదు. కానీ జాన్ సైదా అనే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడే తన అనుచరులు పంపించాడు. తాను కూడా వెళ్లి అక్కడ ఆ 10 సెంటర్లో ఏదైతే ఔషధ మొక్కలు ఉన్నాయో పూర్తిగా ధ్వంసం చేశాడు. ఇక్కడ మేము ఒక చిన్న హాస్పిటల్ నిర్మించుకుంటున్నాం కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ డాక్టర్ల పైనే వీరంగం సృష్టించడం జరిగింది. డాక్టర్లు ఇది కరెక్ట్ కాదు అని చెప్తూనే ఉన్నారు. కానీ నా పైన ఇప్పటికే 22 కేసులు ఉన్నాయి. మిమ్మల్ని కొడితే మరొక కేసు అవుతుంది. అంతకు మించి పెద్దగా ఏం కాదు. ఖచ్చితంగా మీ 10 సెంటర్లను మేము హాస్పిటల్ కోసం వినియోగిస్తాము. మీరు ఎవరు చెప్పడానికి వీల్లేదు. పోలీసులు కంప్లైంట్ కూడా ఇవ్వడానికి వీల్లేదంటూ జాన్ సైదాతో పాటు ఆయన వాళ్ళు అనుచరులు కూడా వీరంగం సృష్టించారు. అయితే ఈ సంఘటన మొత్తాన్ని తమ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారని డాక్టర్లు అమరావతి హాస్పిటల్కి వెళ్లి కంప్లైంట్ చేస్తే కనీసం పోలీసులు ఆ ఫిర్యాదు కూడా తీసుకున్న పాపాలు పోలేదు. అయితే గ్రామస్తులంతా ఒకటే చెబుతున్నారు, తెలుగుదేశం అధ్యక్షుడైన తర్వాత జాన్ సైదా రౌడీజం పేటరేగిపోయింది, హాస్పిటల్ ధ్వంసం చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ. హాస్పిటల్ మరి ఇంట్రెస్ట్ గా ఔషధ మొక్కలు మొత్తం ఆ ఏరియా అంతా వేసుకుంటే అవన్నీ పడేయటం చాలా దౌర్జన్యం, మరి అహంభావం. అది మరి అలాంటి చేయటం అనేది మరి ఎక్కడా జరగదు. అది మరి ఇక్కడ ఒకసారి చూస్తున్నాం అమరావతిలో. మరి దీని మీద తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ కావాలి. అయితే ఇప్పుడున్నటువంటి వైద్యశాల ఒక 2 సెంటర్లో ఉంది. మిగతాదంతా కూడా ఔషధ మొక్కలు వాళ్ళు చక్కగా పెంచుకుంటూ ఉన్నారు. అయితే ఈ మధ్య ఆ హాస్పిటల్ని ఒక హెల్త్ సెంటర్ పెట్టుకుంటామని చెప్పని స్థానిక నాయకులు దాన్ని పరిశీలించి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అక్కడ ఉన్నటువంటి ఔషధ మొక్కలన్నింటినీ కూడా మొత్తం కూడా పాడు చేశారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి పెద్ద వృక్షాలు కూడా మొత్తాన్ని కూడా కూల్చిపడేశారు. అయితే అందరికీ ఉపయోగపడేటటువంటి అటువంటి వైద్యశాలను వేరే ఒక హెల్త్ సెంటర్ పెడతానికని చెప్పని దాన్ని ఆ విధంగా పాడు చేయడం చాలా బాధాకరం. దీనికి సంబంధించి ఎవరైతే దానికి సంబంధించిన అధికారులు, ఆ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే చర్యలు తీసుకొని ఆ యొక్క ఆయుర్వేద వైద్యశాలను కాపాడాలని చెప్పని, అదేవిధంగా దానికి ఉన్నటువంటి స్థలం కూడా సరిపోదు, ఇంకొంచెం స్థలాన్ని కూడా కేటాయించాల్సింది పోయి ఉన్న స్థలాన్ని కూడా వేరే ఒక డిపార్ట్మెంట్ కేటాయించడం చాలా బాధాకరం. ఇక్కడ మూలికా వనం కట్టాలంటే నేను కూడా 25 ఏళ్ళ వరకు ఆర్థిక సహాయం చేశాను. అందుచేత నాకు ఆ హాస్పిటల్తో చాలా అటాచ్మెంట్. అలాగా తూర్పు వైపుకి ఎక్స్పాండ్ అవ్వాల్సిన దాన్ని మధ్యలో గోడ పగలగొట్టి ఆక్రమించి మరేదో చేస్తామంటే అది ప్రజలకు చాలా భంగకరమైంది.
పైగా అక్కడ మెడికల్ సెంటర్ అన్నారు. ఒకవేళ మెడికల్ సెంటర్ కనుక అయినట్లయితే 100 బెడ్ హాస్పిటల్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇక్కడ వేరే హాస్పిటల్, ఇది ఆయుష్ సంబంధించింది, ఇక్కడ మళ్ళీ వేరే కట్టవలసిన అవసరం లేదు. కాబట్టి ఇది మెడికల్ సెంటర్ కాదు, మరేదో ఉద్దేశాలతో చేశారనే విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది.